అందరికీ నమస్కారం. ఈరోజు మనం తులారాశి వారి గురించి తెలుసుకోబోతున్నాం. తులారాశి వారికి అక్టోబర్ 18, 19, 20, 21 తారీఖుల్లో మీ జీవితంలో ఏం జరగబోతుంది? అలాగే మీరు వినబోతున్నటువంటి శుభవార్తలేమిటి? అలాగే మీ రాశి వారికి సంబంధించినటువంటి పూర్తి వివరాలన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో తెలుసుకోవచ్చండి. కాబట్టి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే ఫస్ట్ టైం కనుక మన ఛానల్‌ని చూస్తున్నట్లయితే దయచేసి ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకు లైక్ చేసి సపోర్ట్ చేయండి. చాలా సానుకూలమైనటువంటి రోజులు. అంతేకాకుండా ప్రశాంతంగా మీకు తెలియకుండానే ఈ 4 రోజులు కూడా గడిచిపోతాయి. అలాగే ఆనందం, విజయం అనేటటువంటి కొత్త అధ్యాయం మీరు ప్రారంభించబోతున్నారు. ప్రత్యేకమైనటువంటి ఈ రోజున సానుకూలమైనటువంటి మలుపు తీసుకోవడానికే ఈరోజు ఒక మంచి సందేశంలాగా, అలాగే మీ జాతక ఫలితాల ఆధారంగా కొన్ని విషయాలైతే ఈరోజు ఈ వీడియోలో తెలియజేయబోతున్నాను. కాబట్టి మనసు పెట్టి వినండి. సాధారణంగా మీ రోజువారీ జీవితంలో జరిగేటటువంటి చిన్న చిన్న సంఘటనలా అనిపించవచ్చు, కానీ కొన్ని సంకేతాలు ఏంటంటే మీ జీవితంలో చోటు చేసుకున్నటువంటి, అలాగే మీ దశ తిరిగేటటువంటి రోజులుగా భగవంతుడు మీకు మంచి భవిష్యత్తును ఇవ్వబోతున్నాడని మీరు మనస్ఫూర్తిగా నమ్మండి. మీరు అన్ని రకాలుగా అన్ని విజయాలను అందుకోవడానికి సిద్ధంగా ఉండండి. మీకోసం అద్భుతమైనటువంటి ప్రణాళికను భగవంతుడు సిద్ధం చేసి ఉంచాడు. అలాగే మీ కన్నీళ్లు, అలాగే మీకు మరింత ఎక్కువగా గుణపాఠాలు నేర్పించినటువంటి రోజులు, ఇవన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి. మీ పూజలకు సమాధానం దొరికే రోజు అతి త్వరలోనే రాబోతుంది. అయితే మీరు చాలా రోజులుగా, అంటే మీ పనులన్నింటినీ కూడా కాసేపు పక్కన పెట్టి ప్రశాంతమైనటువంటి ప్రదేశంలో కాసేపు ఈ మాటలను మీ ఆత్మ లోతుల్లోకి వినేలా చేసుకోండి. ఎందుకంటే ఇది మీ జీవితానికి సంబంధించినటువంటి విషయాలు. ఈరోజు మీరు తెలుసుకోబోయేటటువంటి సత్యం మీ మనసును తాకుతుంది. మీ భవిష్యత్తుకు బంగారు బాటలు వేస్తుంది. ఇది కేవలం జ్యోతిష్యం కాదండి. మీకు అన్ని రకాలుగా కూడా మీకు సమాచారాన్ని అందించేటటువంటి గొప్ప విషయం, గొప్ప సందేశం. అయితే ఈరోజు మీకు ఏం చెప్పాలనుకుంటున్నామంటే, మీ జీవితంలో రాబోయేటటువంటి అద్భుతమైనటువంటి పరివర్తన ఏ విధంగా ఉంటుంది అనేది మీకు సంపూర్ణంగా అర్థమయ్యేలా ఈరోజు ఈ వీడియో ద్వారా మీకు తెలపబోతున్నాను. అయితే ఈ రాశివారి జీవితం ఒక సుదీర్ఘమైనటువంటి ప్రయాణం లాంటిది. ఈ ప్రయాణంలో ఎన్నో మలుపులు, మరెన్నో ఎగుడు దిగుళ్ళు ఉంటాయి. ఇక ఈ రాశివారు సాధారణంగానే చాలా కష్టపడేటటువంటి తత్వాన్ని కలిగిన వారు. చిన్నప్పటి నుండి ఎన్నో ఆటుపోట్లను, అవమానాలను ఎదుర్కొని ఉంటారండి. వీరి జీవితం ఎప్పుడూ కూడా పూల పాన్పులా అసలు కాకుండా ముళ్ళబాటలో సాగినటువంటి అనుభవాలే వీరికి అనేకంగా ఉన్నాయి. అయితే వీరు ఈ కష్టాలకు కృంగిపోకుండా ప్రతి అనుభవాన్ని ఒక పాఠంగా స్వీకరించి భవిష్యత్తుకు పునాదులు వేసుకుంటూ వచ్చారు. బాల్యం నుండి బాధ్యతలు మోయడం వీరికి అలవాటుగా మారిపోయింది. పట్టుదల ఏంటంటే కార్యదీక్షతగా ఉన్నత శిఖరాలకు చేర్చేలా మీకు ఉపయోగపడింది. ఈ అనుభవాలను మీకు వయసుకు మించినటువంటి పరిణితిని అందించాయి. ఇవి మిమ్మల్ని అందరినీ కూడా ఒక యోధుడిగా తయారు చేశాయి. మీకు మానవత్వం ఎక్కువండి. మీ హృదయం కరుణతో నిండిపోయి ఉంటుంది. సమాజం బాగుండాలి, అందరూ సుఖంగా ఉండాలనే తపన మీకు బలంగా ఉంటుంది. ఇక మీకు స్నేహితులు కూడా చాలా ఎక్కువగా ఉంటారు. నిజమైనటువంటి స్నేహితులు చాలా తక్కువ ఉంటారు. ఎటువంటి భేదాలు లేకుండా మీరు అందరితో కలిసిపోతారండి. కానీ మీ మనసును అర్థం చేసుకునేవారు అరుదుగా ఉంటారు. ఇక ఈ రాశి వారు ఎప్పుడూ కూడా స్వతంత్రంగా ఉండడానికి ఇష్టపడతారు. బానిసత్వాన్ని అసలు సహించలేరు. ఇతరుల కింద పనిచేయడం, వారి ఆదేశాలను పాటించడం మీకు నచ్చదు. పాతకాలపు పద్ధతులను, మూఢనమ్మకాలను ప్రశ్నిస్తారు. ఎందుకంటే వీరి ఆలోచన విధానం ఎప్పుడూ కూడా ముందుకు సాగేలా ఉంటుంది. సమాజంలో మార్పు తీసుకురావడానికి ఎప్పుడూ కూడా ముందుంటారు. ఇక వీరిలో ఒక చిన్నపాటి, అంటే తెలియనటువంటి భయం, తెలియనటువంటి ఆందోళన ఎప్పుడూ కూడా ఉంటాయన్నమాట. అలాగే మిమ్మల్ని మీరు నమ్ముకోవడం మానేశారండి. ఇది మీరు చేస్తున్నటువంటి తప్పు. అలాగే పుట్టుకతోనే మీరు చాలా తెలివైన వారు. ఈ విషయాన్ని మీరు తెలుసుకోండి. చాలా అంటే చాలా మీ బుద్ధి చురుకైనది. కొత్త విషయాలు నేర్చుకోవడంలో, కొత్త ఆలోచనలు చేయడంలో మీరు బాగా ఉంటారు. సైన్స్, టెక్నాలజీ, కళలు వంటి రంగాల్లో బాగా రాణిస్తారు. ఎందుకంటే మీ మెదడు సృజనాత్మకతతో నిండిపోయి ఉంటుంది. మీ ఆలోచన విధానం ఇతరుల కంటే భిన్నంగా ఉంటుంది. ఇక మీరన్నీ కూడా, అంటే ఎప్పుడూ ఆదర్శాల కోసం జీవిస్తూ ఉంటారు. అలాగే డబ్బు కంటే విలువలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు. ఇక మీ దృష్టి ఎప్పుడూ కూడా భవిష్యత్తు మీద ఉంటుంది. రేపటి ప్రపంచం ఎలా ఉండాలో, దానికి మీరు ఏం చేయాలా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటారు. మీ ఆశయాలు కూడా చాలా ఉన్నతంగా ఉంటాయి. అందుకే కొన్నిసార్లు ఒంటరిగా మిగిలిపోయి ఉంటారండి. పైకి ఎంతో స్నేహంగా, సరదాగా కనిపించినప్పటికీ ఏంటంటే, ఈ రాశివారు మీ నిజమైనటువంటి భావోద్వేగాలను అంత త్వరగా బయటపెట్టరు. అలాగే మీ మనసులో ఏముందో తెలుసుకోవడం చాలా కష్టం. అది ఒక సముద్రం లాంటిది. ఎంతో లోతైనటువంటి బాధను కూడా పైకి నవ్వుతూ దాచేస్తారు. ఇక మిమ్మల్ని పూర్తిగా అర్థం చేసుకున్న వారికి, అలాగే మీ మనసును ఏదైనా కానీ మీ మనసులో ఉన్న మాటను చెబుతారా? అది కొంతమందికి అర్హత ఉంటుంది. ఒకసారి ఒక విషయం మీద మీకు ఒక అభిప్రాయానికి వస్తే దాన్ని మార్చుకోవడం చాలా కష్టం. ఇక మీరు నమ్మిన దానికోసం ఎంత దూరమైనా వెళ్తారు. ఎంతటి వారినైనా ఎదురిస్తారు. మీ నిర్ణయాలు చాలా స్థిరంగా ఉంటాయి. కొన్నిసార్లు మొండితనంగా కనిపించినా మీ వ్యక్తిత్వంలో అది భాగం.
మీ ఆత్మవిశ్వాసానికి నిదర్శనం. ఇక ఈ రాశివారి ప్రవర్తన కొన్నిసార్లు ఇతరులకు వింతగా, అనూహ్యంగా అనిపించవచ్చు. అందరూ వెళ్ళే దారిలో కాకుండా మీకంటూ ఒక కొత్త దారిని ఏర్పాటు చేసుకోవడానికి మీరు ఇష్టపడతారు. ఇక మీ జీవన శైలి, మీ ఇష్టాలు కూడా చాలా భిన్నంగా ఉంటాయి. ఇది మిమ్మల్ని ఎప్పుడూ కూడా ఆకర్షణీయంగా ఉంచుతుందండి. మీ చుట్టూ ఒక రహస్యమైనటువంటి వాతావరణం సృష్టించబడి ఉంటుంది. కుటుంబం, స్నేహితులంటే మీకు చాలా ప్రేమ. బంధాలకి ఎంతో విలువిస్తారు. అదే సమయంలో మీకంటూ కొంత స్వేచ్ఛ, కొంత సమయం కావాలని చెప్పి కోరుకుంటారు. మీ వ్యక్తిగత జీవితంలోకి ఇతరులు ఎక్కువగా జోక్యం చేసుకుంటే మీరు సహించరు. ఇక మీ స్వేచ్ఛకు భంగం కలిగితే అస్సలు ఊరుకోరు. మీలో చాలా మందికి దైవభక్తి ఎక్కువగా ఉంటుంది. కానీ భక్తి ఆడంబరంగా ఉండదు. భక్తి ఆచారాలు, సంప్రదాయాల కంటే కూడా ఎక్కువగా తాత్వికమైనదిగా ఉంటుందని చెప్పి భగవంతుడంటే ఏంటి? జీవితం అంటే ఏంటి? అనే విషయాల గురించి ఎక్కువగా మీరు ఆలోచిస్తారు. ఇక మీలో ఒక ఆధ్యాత్మిక అన్వేషకుడు ఎప్పుడూ కూడా ఉంటాడు. సత్యాన్ని వెతుకుతూ ఉంటారు. ఈ రాశివారు ఒక అద్భుతమైనటువంటి వ్యక్తిత్వం కలిగిన వారు. మిమ్మల్ని అర్థం చేసుకోవడం ఒక కళ. అలాగే మీ యొక్క అంటే మీ ప్రపంచాన్ని ఒక మంచి ప్రదేశంగా మార్చుకోవడానికి మీరు పుట్టినవారు అనిపిస్తుందండి మిమ్మల్ని చూస్తుంటే. మీ జన్మకు ఒక గొప్ప లక్ష్యం ఉంటుంది. మీరు ఎంత గొప్ప మానవతావాదులంటే ఎల్లప్పుడూ కూడా మీ వ్యక్తిగత సుఖాల కంటే మీ చుట్టూ ఉన్న సమాజం గురించి మీరు ఎక్కువగా ఆలోచిస్తారు. మీ కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల శ్రేయస్సు గురించి ఎక్కువగా ఆలోచిస్తారు. మీ ఆలోచన విధానం కూడా ఇతరుల కంటే చాలా విభిన్నంగా ఉంటుందన్నమాట. అలాగే ఎంతో లోతుగా భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ఉంటారు. అందుకే మిమ్మల్ని అర్థం చేసుకోవడం చాలా కష్టం. పక్కవారి కష్టాన్ని చూసి తట్టుకోలేరు. అలాగే వారి బాధను మీ బాధగా భావించి చలించిపోయే సున్నితమైనటువంటి, కరుణామయమైనటువంటి మనసు మీది. అయితే విధి విచిత్రం ఏమిటంటే మీ జీవితం చిన్నతనం నుండి పూల పాన్పులా ఉండదు. ఎన్నో ఒడిదుడుకులను, మరెన్నో అవమానాలను, ఊహించినటువంటి కష్ట నష్టాలను ఎదుర్కొంటూ ఉన్నారండి. అయితే మీ వయసుకు మించినటువంటి బాధ్యతలను కొన్నిసార్లు భరించలేనటువంటి కష్టాలను కూడా మీ భుజాలపై మోసుకుంటూ వస్తున్నారు. అయినప్పటికీ ఎన్ని బాధలు మిమ్మల్ని చుట్టుముట్టినా మీ ధైర్యాన్ని, మీ ఆత్మవిశ్వాసాన్ని మీరెక్కడా కోల్పోలేదు. అదే మీ గొప్పతనం. అదే మిమ్మల్ని ఈరోజు ఈ స్థాయిలో నిలబెట్టింది. మీలో ఉండే ఒక అద్భుతమైనటువంటి లక్షణం ఏంటంటే మీరు ప్రాణానికి ప్రాణమిచ్చే స్నేహితులుగా ఉంటారు. ఒకసారి ఎవరినైనా మనస్ఫూర్తిగా మీ ఆప్తులుగా అంగీకరిస్తే వారి కోసం మీ ప్రాణం ఇవ్వడానికైనా వెనకాడరు. కానీ అదే నమ్మకాన్ని ఎవరైనా వమ్ము చేస్తే, మీ మంచితనాన్ని అలుసుగా తీసుకొని గనక మోసం చేస్తే వారిని అంత సులభంగా క్షమించరు. ఆ గాయం ఎప్పటికీ మానదు. వారిని మీ జీవితం నుండి శాశ్వతంగా, నిశ్శబ్దంగా దూరం పెట్టేస్తారు. మరలా వెనక్కి తిరిగి కూడా చూడరు. ఇక ఈ రాశివారు చూడటానికి చాలా ఆకర్షణీయంగా, ప్రశాంతంగా ఉంటారండి. మీ మాటల్లో ఒక అనిర్వచనమైనటువంటి నిజాయితీ, మీ కళ్ళల్లో ఒక తెలియనటువంటి భావం, ఒక ఆధ్యాత్మికమైనటువంటి వెలుగు స్పష్టంగా కనిపిస్తూ ఉంటాయి. మిమ్మల్ని మొదటిసారి కలిసిన వారు కూడా మీ వ్యక్తిత్వానికి, మీ పరిణతి చెందినటువంటి మాట తీరుకు ఆకర్షితులవుతారనడంలో ఎలాంటి సందేహం లేదు. మీ జీవితంలో కుట్రలు, కుతంత్రాలు ఒక భాగం. ఎందుకంటే మీ ఎదుగుదలను చూసి ఓర్వలేని వాళ్ళు ఎప్పుడూ ఉంటారు. ఇక వీరిని కించపరచాలని చేసి ఎప్పుడూ కూడా కొంతమంది చూస్తూ ఉంటారు. చివరికి వారే పతనమవుతారు. మొదట్లో ఇలాంటి వారిని చూసి ఆశ్చర్యపోయినా రాను రాను ఎవరిని నమ్మాలి, ఎవరితో జాగ్రత్తగా ఉండాలనే విషయంలో మీకు ఒక స్పష్టత వస్తుంది. అలాగే మీ అనుభవాలే మీకు అతిపెద్ద గుణపాఠాలు నేర్పించాయండి. ప్రతి అనుభవం మిమ్మల్ని మరింత రాటుదేలా చేస్తుంది. ఒక వజ్రంలా మారుస్తుంది. ఇక వీరి జీవితంలో కష్టాలు కూడా అలాగే ఉంటాయండి. ఎన్నో రకాలుగా వీళ్ళు కింద పడి పైకి లేచినటువంటి వ్యక్తులు. వీరికి ఈ పరిస్థితులు రావడానికి కారణం వీరి చుట్టూ ఉన్నటువంటి మనుషులు, వీరి మంచితనాన్ని అలుసుగా తీసుకునేవారు. వీరేంటంటే పుస్తకాల్లో నేర్చుకున్నటువంటి పాఠం కంటే కూడా వీరి చుట్టూ ఉన్నటువంటి మనుషులు నేర్పించినటువంటి గుణపాఠాలు ఎక్కువ. ప్రతి మనిషి వీరి జీవితంలోకి ఒక పాఠం నేర్పించడానికి వచ్చాడనమాట. కొందరు ప్రేమను నేర్పిస్తే మరికొంతమంది మోసాన్ని నేర్పించారు. ఇలా గత కొన్ని సంవత్సరాలుగా ఇబ్బందులకు అనుభవిస్తున్నటువంటి మానసిక క్షోభకు చాలామంది కారణమయ్యారు. మీ గ్రహస్థితిలో ముఖ్యంగా మిమ్మల్ని పరీక్షిస్తున్నటువంటి ఏలినాటి శని ప్రభావం ఉంది. ఆ కష్టకాలం ఇప్పుడు ముగియబోతుందండి. మీ గుండెల్లో గుడి కట్టుకున్నటువంటి ఆ బాధను, నిస్సహాయతను పంచుకోవడానికి, మీ భుజం తట్టి నేనున్నానని చెప్పడానికి ఈరోజు భగవంతుడు మీకు ఒక మంచి అవకాశాన్నయితే ఇవ్వబోతున్నాడు. అది కూడా కొన్ని సంకేతాలను కూడా తెలియజేయబోతున్నాడు ఈ 4 రోజుల్లో. చాలా అద్భుతమైనటువంటి రోజులండి. అలాగే ఎంత భయంకరంగా ఉన్నాయో తలుచుకోకండి ఇంక నుండి. ఎందుకంటే పాత గడిచిపోయినటువంటి రోజుల గురించి అసలు పట్టించుకోకండి. అన్ని రకాలుగా మీకు జీవితం ఏంటనేది అర్థమైంది కాబట్టి మీ జీవితం ఒక్కసారిగా తలకిందులైంది. ఇక తరువాత ఏది పట్టుకున్నా కూడా జారిపోవడం, ఎవరిని నమ్మినా కూడా మోసపోవడం, వేసినటువంటి ప్రతి అడుగు వెనక్కి రావడం, ఇది మీ జీవితం అయిపోయింది ఇప్పటివరకు. కానీ శని భగవానుడు చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి మీకు వరాల వర్షాన్ని కురిపించబోతున్నాడు. మీరు కూడబెట్టుకున్నటువంటి ధనం, కీర్తి, గౌరవం నెమ్మదిగా ఇప్పటివరకు కరిగిపోయాయి. అయితే అనవసరమైనటువంటి ఖర్చులు, ఊహించినటువంటి నష్టాలు, ఆరోగ్య సమస్యలు మిమ్మల్ని చుట్టుముట్టాయి. రాత్రులకు రాత్రులు నిద్ర కరువైంది. భవిష్యత్ అంధకారంగా కనిపించింది. ఎందుకు ఇలా జరుగుతుంది? నేనేం పాపం చేశాను? నాకే ఎందుకు ఈ శిక్ష అని చెప్పి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకొని రోజు లేదు. మీ చుట్టూ ఉన్నటువంటి ప్రపంచం మిమ్మల్ని ఒంటరిని చేసింది. అయితే మీరు అందరికీ ఒక శత్రువుగా మారారు. స్నేహితులు దూరమయ్యారు. బంధువులు ముఖం చాటేశారు. మానసికంగా, ఆర్థికంగా బలహీనపడడం మొదలుపెట్టారు. అది శని భగవానుడు మీకు నేర్పించిన
నేర్పించినటువంటి మొదటి పాఠం. అయితే విరక్తి ప్రపంచం శాశ్వతం కాదండి. బంధాలు శాశ్వతం కాదు. డబ్బు శాశ్వతం కాదు. నీకు నువ్వే శాశ్వతం అనే సత్యాన్ని నీకు తెలియజేసేలా చేశాడు. ఇది కఠినమైనటువంటి సత్యం. కాబట్టి మనకు కొంచెం కష్టంగా ఉన్నప్పటికీ కూడా శని భగవానుడు మనల్ని పెట్టేటటువంటి కొన్ని విషయాల్లో మనము అన్ని రకాలుగా తెలుసుకోవాలని చెప్పి కొన్ని పరీక్షలకు గురి చేస్తూ ఉంటాడు. అయితే మనకేంటంటే మీరు ఎంత మంచి చేసినా కూడా చెడుగా కనిపించేలాగా కొన్ని రోజులు గడిచిపోయాయి. మీరు ఎంత నిజాయితీగా ఉన్నా మీ పైన నిందలు పడ్డాయి. ఆ సమయంలో జరిగినటువంటి అవమానాలు గుర్తు చేసుకోండి. 10 మందిలో తలదించుకోవాల్సినటువంటి పరిస్థితులు వచ్చాయి. మీరు చేయనటువంటి తప్పుకు నిందలు మోయాల్సినటువంటి దుస్థితి. మీ విలువను గుర్తించకుండా మిమ్మల్ని చులకనగా చూసినటువంటి సందర్భాలు ఒక్కొక్కటి మీ గుండెల్లో ముళ్ళులా గుచ్చుకొని ఉంటాయి. మీ ఆత్మగౌరవాన్ని దెబ్బతీశాయి. మీ ఉనికిని ప్రశ్నించేలా చేశాయి. ఇక ఈ రాశి వారికి ఆత్మగౌరవమే ప్రాణం. ఆ ప్రాణం పైనే దెబ్బ కొట్టాడు శని భగవానుడు. ఎందుకో తెలుసా? మీలో ఉన్నటువంటి అహాన్ని, నేను అనే గర్వాన్ని పూర్తిగా నాశనం చేయడానికి, నేను గొప్ప, నేను తెలివైన వాడిని అనే భావనను తొలగించి, నేను ఈ ప్రపంచంలో ఒక అణువును మాత్రమే అనే జ్ఞానాన్ని అందించడానికి పరీక్షలు పెట్టాడు. అయితే మీపై జరిగినటువంటి కుట్రలు, కుతంత్రాలు ఇవన్నీ కూడా మీరు ఊహించినటువంటి వ్యక్తులు మీకు ద్రోహం చేయడం, మనస్ఫూర్తిగా నమ్మినటువంటి వ్యక్తులు మీకు వెన్నుపోటు పొడవడం, ఇవన్నీ కూడా మీ ఎదుగుదలను ఓర్వలేనటువంటి వాళ్ళు పతనానికి ప్రణాళికలు వేయడం, బలహీనతలను ఆసరాగా చేసుకొని మిమ్మల్ని దెబ్బతీయాలని చూసినటువంటి జనం, వీళ్ళందరూ కూడా ఎవరనేది మీకు తెలిసిపోయింది కదా! మిమ్మల్ని ఒంటరిని వారిని చేసేసారు కదా అందరూ. ఇప్పటికైనా అర్థమైందా ఎవరిని నమ్మాలో, ఎవరిని నమ్మకూడదో? అయోమైనటువంటి స్థితి నుండి బయటపడండి. స్నేహితులెవరో, శత్రువులెవరో గుర్తించండి. మీ ఆప్తులు పరాయి వారయ్యారు. కాబట్టి ఈ విషయంలో ఇక నుండి రాబోయేటటువంటి రోజుల్లో తప్పకుండా మీరు జాగ్రత్త వహించవలసిందే. మీ దృష్టి, మీ ఆలోచనలు, ప్రతికూలమైనటువంటి సంఘటనలు, చెడు వార్తలు, ఇతరుల జీవితాల్లో ఇవన్నీ కూడా నెమ్మదిగా పూర్తిగా తొలగిపోవడం మీరు కళ్ళారా చూశారు. కానీ మీ మనసులో మాత్రం అనవసరమైనటువంటి ఆలోచనలకు చోటు ఏర్పరచుకునేలా చేశారు. మీ జీవితం చాలా అంటే చాలా అద్భుతంగా మారబోతుంది. ఈ 4 రోజుల్లో వృత్తిపరంగా, వ్యాపారపరంగా, అలాగే సమయాన్ని వృధా చేశామే అని చెప్పి మీరు బాధపడేటటువంటి క్షణాలు కూడా వస్తాయి. ఎందుకంటే వచ్చినటువంటి ప్రతి అవకాశాన్ని కూడా మీరు జారవిడుచుకున్నారు కాబట్టి. మీ జీవిత లక్ష్యాలపై ఇక నుండి దృష్టి పెట్టబోతున్నారు. అలాగే మిమ్మల్ని మీరు ఎలా మెరుగుపరుచుకోవాలనేది కూడా తెలుసుకోబోతున్నారు. మీ ఆరోగ్యాన్ని, అలాగే మీకు సంబంధించినటువంటి ఆర్థిక పరిస్థితిని ఎలా చక్కదిద్దుకోవాలి అనే విషయాలపై కూడా దృష్టి సారించబోతున్నారు. సానుకూలమైనటువంటి విషయాలను చూడటం, సానుకూలమైనటువంటి వ్యక్తులతో మీకు పరిచయాలు ఏర్పడడం, ఇటువంటివన్నీ కూడా ఈ 4 రోజుల్లో ఊహకందనటువంటి జీవితంలో మిమ్మల్ని అద్భుతంగా ఉండబోతుంది. భగవంతుడు మిమ్మల్ని తన వైపు ఆకర్షిస్తున్నాడా అనడానికి మంచి సృష్టమైనటువంటి సంకేతాలుగా ఉండబోతున్నాయి ఈ రోజులు. మీ జీవితంలో ఒక గొప్ప అద్భుతమైనటువంటి సమయం రాబోతుంది. ఇది బలంగా మీకు సూచిస్తుంది. మీ చుట్టూ ఉన్న ప్రపంచం మారకపోయినా దాన్ని చూసే మీ దృష్టికోణం మారబోతుంది. అయితే మీకు తప్పకుండా ఇంకాస్త ఎక్కువగా మీ జీవితంలో మరిన్ని ఎక్కువగా శుభ ఫలితాలను పొందాలంటే మాత్రం మీరు ప్రతిరోజు కూడా ఏం చేయాలి అంటే కనుక నిత్యము కూడా శని భగవానుడి యొక్క ఆరాధన చేసుకోండి. అలాగే ఓం నమో వెంకటేశాయ అనేటటువంటి నామాన్ని కానీ, ఓం నమ శివాయ అనేటటువంటి నామాన్ని కానీ పఠించండి. తులసి మొక్క దగ్గర దీపాన్ని వెలిగించండి. మీ అద్భుతమైనటువంటి సమయాన్ని కాసేపైనా భగవంతుడి దగ్గర కలపండి. మీ సువర్ణ యుగం మొదలు కాబోతుందని మనస్ఫూర్తిగా నమ్మండి. భగవంతుడి మీద, మీ మీద మరింత ఎక్కువగా మీరు మనసు పెట్టండి. ఇక మీకు అన్ని రకాలుగా ఇన్నాళ్ళుగా చేసినటువంటి కర్మలకు, పడినటువంటి కష్టానికి, సహనానికి శుభ ఫలితాలు అందుకునేటటువంటి సమయాలు రాబోతున్నాయి. సంతోషాలను, విజయాలను, గౌరవాలను భగవంతుడు మీ వద్దకు తీసుకురాబోతున్నాడు. ఎవ్వరూ కూడా ఆపలేరు. మీ పూజలు ఫలించాయి. మీ కన్నీళ్లకు ప్రతిఫలం దొరికింది. జీవితంలో వెలుగు ప్రసరించబోతుంది. అవును, భగవంతుడు సర్వవ్యాపి, సర్వాంతర్యామి. ఆయన ప్రతి చోట ఉంటాడు. ప్రతి ఒక్కరి హృదయాల్లో ఉంటాడు. ఆయన దర్శించాలి. మీకు కావాల్సింది పరిపూర్ణమైనటువంటి భక్తి, స్వచ్ఛమైనటువంటి మనసు. అదే మీకు భగవంతుడు ఇవ్వబోతున్నాడు. ఆయన ద్వారానే, ఆయన దర్శనాన్ని పొందగలిగేటటువంటి మార్గం ద్వారానే మీకు అన్ని రకాలుగా కూడా మంచి జరుగుతుంది. మీరు ఎంత మంచివారో, ఎన్ని మంచి కర్మలు చేశారో అంతకు మించినటువంటి మంచి రోజులు భగవంతుడు మీకు పలకరించేలాగా చేయబోతున్నాడు. అయితే మీకు ఆయన మీద మరింత ఎక్కువగా నమ్మకం, విశ్వాసం ఉంచండి. మీ జీవితం ఒక అద్భుతంగా మారుతుంది. అయితే ఏ భగవంతుడు అనేది ఏం లేదండి. మీ ఇష్టదైవం, అలాగే మీ కులదైవం, లేదంటే ఇంట్లో మీరు మరింత ఎక్కువగా నమ్మేటటువంటి దైవం, ఇలా ఎవరైనా పర్వాలేదు. కొత్త ఆశతో, కొత్త నమ్మకంతో మీ కర్మల వైపు మీరు అడుగులు వేయండి. మీ భాగ్యం ఆనందంగా ఉంటుంది. భగవంతుడు బంగారు కలంతో మీ భవిష్యత్తును తిరిగి రాస్తున్నాడు. ఇది మీ జీవితంలోకి సానుకూల శక్తులు ప్రవేశించే సమయం. మీరు ఇప్పుడు ప్రతికూల శక్తుల ప్రభావం నుండి పూర్తిగా దూరం కాబోతున్నారు. భగవంతుడు మీతో ఇలా చెప్తున్నాడు, చూడండి, మీ ఆర్ధనాదాలు, మీ పూజలన్నీ కూడా స్వీకరించాను. మీకు సహాయం చేయబోతున్నాను. సరైనటువంటి మార్గాన్ని చూపించబోతున్నారు. మీరు ఇప్పటి వరకు అనుభవించినటువంటి నిజమైనటువంటి సంతోషాలు ఇప్పుడు మీ వద్దకు వరదలా వచ్చి చేరబోతున్నాయని చెప్తున్నాడు. కాబట్టి మీ మనసును కూడా ప్రశాంతంగా ఉంచుకోండి. మీ మనసులో అశాంతి, అలజడి అన్నీ కూడా పూర్తిగా సమసిపోబోతున్నాయి. అత్యంత అదృష్టవంతులు
ఈరోజు ఈ వీడియో ద్వారా మీరు ఈ విషయాలను తెలుసుకున్నారు కాబట్టి మీకంతా కూడా మంచి జరగాలి. ధన్యవాదాలు.